యాక్సెప్ట్ చేయలేదు. అదొక స్టోరీ అనమాట. లైక్ డాడీ చేంజ్ అవ్వద్దు అన్నా కూడా నేను యూకే వెళ్ళి చేంజ్ అయ్యాను. హలో తనుశ్రీ. హాయ్ స్నేహ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. యూకే లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నువ్వు సడన్ గా తిరిగి రావాలనిపించింది ఎప్పుడన్నా? ప్రతిరోజు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి యూకేకి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? పైన ఎలా ఉంటుంది చూడగానే ఎక్కిరించడం కానీ వీడొక .5 చెక్క తేడా అని రకరకాల పేర్లతో మనల్ని పిలుస్తారు ఎక్కడ మన ఇండియాలో. తను వచ్చేసి గే అనమాట. లైక్ నా ఆఫీస్లోనే ఉంటాడు. మన నోరే గట్టిగా ఉండాలి, అప్పుడే మనం విన్ అవుతాము ఈ లోకంలోనే. లైక్ డైలీ పుష్ ఆన్ చేస్తాను. డైలీ తన పేరు వచ్చేసి రియల్. డాడీ మొత్తం నాకు ఫస్ట్ ఇయర్ ఫీజ్ పే చేయడము, లైక్ దగ్గరగా 35 to 45 lakhs దాకా. మళ్ళీ అక్కడ స్టేయింగ్కి 1 year లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం డాడీ మొత్తం చేశాను అనమాట. సో నువ్వు ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత నాన్నగారితో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడాను. బట్ డాడీ వాళ్ళు ఏమన్నారంటే, నీతో మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళ దృష్టిలో, అమ్మ నాన్న దృష్టిలో కూడా నేను తప్పు చేయలేదు. లైక్ నా ఫ్రీడమ్గా నేను బతకాలనుకున్నాను. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు భయపడేది ఆ సొసైటీకి మాత్రమే. ఇంకొన్ని రోజులు పోతే బాధ మర్చిపోయి ఇంకా వీడియోస్ చూసి నా కొడుకు కాదు ఇప్పుడు కూతురు, ఇదే రియాలిటీ అని నమ్ముతారు. అక్కడ నేను నిర్వాణ అయిన లైక్ 30 daysకి నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్లో మనం ఇక్కడ కూర్చొని చేసే జాబ్ కాదు నాకు అది. లైక్ పిజ్జాస్ చేసే జాబ్ అనమాట. అప్పుడప్పుడు మనకి పొట్ట నుంచి కుట్లు వేస్తుంటారు మొత్తము. చాలా నరకం చూసా అప్పుడు. లైక్ మనం చాలా మంది ట్రాన్స్జెండర్స్ చూస్తుంటాం. ఏం చదువుకుంటారులే, ఆ చదువుకుని వస్తే 30-40 వేలు మనకి 2 days 3 days బదాయిలు వస్తాయి అని చెప్పే వాళ్ళని చూసినా. కానీ వద్దు నాన్న, చదువుకోవాలి ఫస్ట్, చదువు ప్రయారిటీ, చదివే మనకు అందం పెడుతుంది అనేసి వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రీనియర్స్ అనమాట. మా గురు, మా మమ్మీ కూడా. సో నన్ను కూడా అలాగే ఆ దారిని తీసుకుంటారు.